బర్త్డే సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను యాక్ట్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. నాకు యాక్చువల్లీ త్రినాథ్ సార్కి నేను పెద్ద ఫ్యాన్ని. ధమాకా టైంలో ట్రై చేశాను, సో లక్కీగా ఈ మూవీలో చేస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ త్రినాథ్ సార్, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ చాలా హిట్ అవుతుంది, చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. సో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. చాలా సీరియల్స్ చేశాను, కిక్ లేదు. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, కిక్ ఇస్తాను. ఈ మూవీతో మంచి నేమ్ కూడా నాకు వస్తుంది. థ్యాంక్ యూ అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామనుకోవద్దు. థ్యాంక్ యూ. Superb, Andy. Thank you so much. And now requesting Hariteja to please come forward. Yes, please. ఎందుకు ఓకే 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 తెలుసు కదా అంటే తెలీదు అంటే మరీ వెనక. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ బర్త్డే హీరో గారు. ఐ థింక్ దిస్ ఈస్ యువర్ బెస్ట్ బర్త్డే టుడే బికాస్ దిస్ లాడ్ ఆఫ్ పీపుల్ కమింగ్ విషింగ్ యూ. అండ్ ఈరోజే మనం అన్ని టైటిల్ మొత్తం అనౌన్స్ చేసుకుని కలిసి వీ థాట్ వీఆర్ గోయింగ్ టు మిస్ యువర్ బర్త్డే బట్ వీ డిడ్ంట్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ విషింగ్ యూ. ఈ బర్త్డే నుంచి, ఈ సినిమా నుంచి మొత్తం లైక్ ఈ సినిమా మొత్తం సక్సెస్ తీసుకురావాలని మీకే కాదు మా అందరికీ. అండ్ డైరెక్టర్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఈ సినిమా మొత్తం అయిపోయే సమయానికి కనీసం ప్రీ రిలీజ్ టైంలో అయినా నా పేరుని పూర్తిగా పలుకుతారని నేను ఆశిస్తున్నాను. నేను చేసింది 3 రోజులు, అప్పుడే నాకు సహస్రనామ ఏమంటారు నామకరణాలు చేసేసారనమాట. పాపం నాది కొంచెం క్లిష్టమైన కష్టమైన పేరు కాబట్టి కెన్ అండర్స్టాండ్ సార్. అండ్ విషింగ్ ఎవ్రీబడి. నేను ఇక్కడ చాలా మంది తోటి నటులని, మహానుభావులని కలుసుకున్నాను. అందులో ఈయన మా హీరో గారు, చిన్న హీరో గారు స్కూల్ ఐ మీన్ సెట్ లో లైక్ లాడ్ ఆఫ్ ఫన్ ఇస్ దేర్. అండ్ హార్డీ వెల్కమ్ టు అవర్ ప్రిన్సెస్ కావ్య. గట్టిగా చెప్పట్లు, కొంచెం లేట్ గా వచ్చింది కాబట్టి పిల్ల. సో సారీ మంజుష, నేను యాంకరింగ్ చేయట్లేదు, మా హీరోయిన్ తెలుసు, అందుకే నేను తీసుకుంటున్నా చేస్తారు అని. Yes, the gorgeous and talented Kavya Thapar to please welcome onto the stage. We all are eagerly waiting for you. Yes, of course. Speech. No speech. That's it. ఇందాక మా వాళ్ళంతా చెప్పినట్టు పూర్తిగా కామెడీ సినిమా, కడుపారా నవ్వుకునే సినిమా. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కామెడీ చేయడం, ఇట్స్ రియలీ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ విష్ చేయడానికి వచ్చినందుకు, మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మంజుష. థ్యాంక్ యూ సో మచ్. కావ్య థాపర్ రాగానే స్టేజ్ అంతా గలగలా అయిపోయింది. ఓకే, ఒక్కసారి కావ్యతో కలిపి ఒక గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా. Photo op. So requesting everybody to join the photo op. మైక్ తీసుకొని వచ్చారు మీరు. ప్రోటోకాల్ ఫాలో లైట్ పెట్టుకోవాలని చెప్పి ముందుగా మా చిత్ర కథానాయకులు భవిష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి అయ్యప్ప స్వామి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని, మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సూపర్ హీరోగా వెలుగొందాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా త్రినాథరావు గారు సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు, ఎక్సైట్మెంటు ఇట్లా ఎన్నో పెట్టి తీస్తున్నారు. నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు. కాకపోతే ఉన్నా లేకపోయినా బాగా నడిపిస్తున్నారు. ఈ చిత్రం ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా సూపర్ హిట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక మధ్యతరగతి కుటుంబంలో సెంటిమెంట్లు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అందులోనే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అటువంటి ఒక మంచి చిత్రంలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు మా చిత్ర నిర్మాతలకి, దర్శకులు త్రినాథరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ చిత్రం విజయం పొందాలని, సూపర్ హిట్ అవ్వాలని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గ్లిమ్స్ లాంచ్ సో చాలా హంగామా, చాలా ఫన్ ఉండబోతుందని అర్థమవుతుంది. మరి ఇంత ఫన్ ఆయన ఎలా హ్యాండిల్ చేశారో ప్రవీణ్ పూడి గారు ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా చేయబోతూ ఉన్నారేమో. రండి రండి, ఇప్పుడే ఇంకా ఉంది కదా. ఎస్, సో ఎడిటర్. Good evening, everyone. First of all, happy birthday, Harish Garu, and congratulations. So, this is the first మంచి గిఫ్ట్ సార్ మీరు కెమెరా వైపు తిరగకపోతే స్పీచ్ మొత్తం ఎడిట్ అయిపోతుంది. గిఫ్ట్ ఇచ్చారని చెప్తున్నాను. సో కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీరామ్ గారితో నేను చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాను, అండ్ డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ కూడా బాగా వస్తుంది ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, హరీష్ గారికి మంచి మెమరబుల్ ఫిల్మ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో వెరీ తక్కువ టైంలో ఆయనతో నాకు జరిగిన ఇంట్రాక్షన్స్ అండ్ వెరీ వార్మ్ పర్సనాలిటీ ఈజ్, అండ్ డెఫినెట్గా ఆయనకున్న విష్ని డెఫినెట్గా ఈ ఫిలిం ఫుల్ఫిల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ గారు విక్రాంత్ శ్రీనివాస్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, అండ్ హ్యాపీ బర్త్డే హరీష్ గారు. అండ్ మై నేమ్ ఈజ్ విక్రాంత్ శ్రీనివాస్ అండి. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ ఇస్తున్నాను. దీనికోసం నేను మా త్రినాథ్ గారు ఎప్పటి నుండో 8-10 years నాకు పరిచయం సార్. ఎప్పటి నుండో ట్రై చేసి 8 years నాకు కళ కుదిరింది ఇక్కడికి. సో ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమాలకి ఎవరు రావట్లేదు అని మాట్లాడుతున్నారు కదా, మా సినిమాకి మేము రెడీ అనుకుంటూ ఫ్యామిలీతో సహా వచ్చేలాగా కంటెంట్ ఉంటుందండి. ఇది నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రతి మధ్యతరగతుడి కుటుంబంలో ప్రతి ఇప్పుడున్న మీరు నేను అందరం ఫేస్ చేస్తూ దేనికోసం అయితే కలగంటో దాని గురించి సినిమా ఉంటుందండి. అంతకుమించి ఇప్పుడు ఇంతకు మించి చెప్పకూడదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది మా సినిమాలో క్యారెక్టర్లన్నీ దాన్ని ఏమంటారు, ఒక పిక్నిక్ వెళ్ళినట్టు క్యారవాన్లో బస్ అంతా నిండిపోయింది. సో ఇంకా ఆఫ్ రావాలి. బట్ ఎనీవేస్ ఇదే ఫస్ట్ కాబట్టి మీతో ఇంటరాక్షన్ చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ నిఖిల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ our DOP నిజార్ షఫీ గారు టు ప్లీజ్ స్పీక్. సార్. Thank you. Happy birthday, bro. Thanks for the speech. సార్ అది వాట్సాప్ లో కూడా పెట్టుండొచ్చు కదా సార్, హ్యాపీ బర్త్డే అని. ఆల్రెడీ పెట్టాను. నేను రెడీ గురించి చెప్పాలి కదా. ఇంకా చాలా ఈవెంట్ ఉంది కదా, దిస్ ఫస్ట్ వన్. సో క్లారిటీతో ఉన్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా నిఖిల గారి మాటలు విందాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నిఖిల గారు టు ప్లీజ్ స్పీక్. ఇచ్చారండి మైక్. ఇందాక నుంచి నేను రెడీ అయిపోతే మాట్లాడదామని మీరు ఇప్పుడు ఇచ్చారు అన్నది అనుకుంటా చెప్పేద్దామంటే కదా, బట్ మీరు అన్ని కవర్ చేస్తారు. సో ఇక్కడున్న మీడియా పెద్దలకు, తెలుగు సినిమా అభిమానులకు ఇక్కడికి వచ్చినందుకు హార్టీ వెల్కమ్. థ్యాంక్స్ లాట్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగు మూవీస్లో యాజ్ డెబ్యూట్ ప్రొడ్యూసర్ కింద. సో ఇది మా ఫాదర్ ఒక ఎడ్యుకేషనిస్ట్ కింద చాలా సర్వీస్ చేశారు. అలానే ఒక ప్రొడ్యూసర్ కింద చాలా ఫిల్మ్స్, ఒక 6 ఫిల్మ్స్ ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ఫిల్మ్స్ లైక్ జీనియస్, రాక్షసుడు, మన్పన్నే, 7 ఇలాంటి మంచి హిట్స్ ఇచ్చారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఆయన లెగసీ ముందుకు తీసుకెళ్లాలనేదే నా డ్రీమ్. సో ఫైనల్గా ఎలాగో ఎడ్యుకేషన్ సైడ్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫిల్మ్స్ ద్వారా కూడా ఆయన లెగసీ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇవాళ ప్రొడ్యూసర్ కింద డెబ్యూ చేస్తా. త్రినాథరావు గారు లాంటి పెద్ద డైరెక్టర్తో నా ఫస్ట్ ఫిల్మ్ చేయటం నాకు ఇంకా ఆనర్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. సో ఆయన త్రినాథరావు గారు జస్ట్ ఒక డైరెక్టర్ కింద కాదండి, నాకు ఆయన మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. సో ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా హిస్ ఫిల్డ్ విత్ హ్యూమర్, ఎప్పుడు నవ్విస్తానే ఉంటారు. సో ఆయన చూడంగానే నేను నవ్వటం మొదలు పెట్టాను ఈ మధ్యన. సో ఆయన లాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో పనిచేయటం ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఇట్స్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అలానే ద క్రూ అండ్ కాస్ట్, అండ్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ మికీ గారు, అండ్ DOP గారు, అండ్ ప్రవీణ్ పూడి గారు, సో నిజార్ గారు,
and a beautiful Barbie doll, our actress. So Kavyani, so Kavya to kalisi work cheyadam kuda, it's so beautiful. And she's a beautiful soul also. She's very friendly and అసలు ఏమి ఇబ్బంది పెట్టదు సెట్స్ లో. మాకు ముందు వెనక్కి అన్ని మూవ్ అవుతా ఉన్నా ఆమె చాలా అండర్స్టాండింగ్ గా డేట్స్ మార్చుతా ఉన్నా ఆమె చాలా పొలైట్ గా మాతో చాలా హెల్ప్ చేసింది. సో మీరు టీజర్ చూసారు, టైటిల్ అనౌన్స్మెంట్ చేసాము. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో నేను ఇండస్ట్రీకి ఒక పెద్ద హిట్ ఇద్దామని రెడీ అయ్యి వచ్చాను. సో ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ అ లాట్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మా తెలుగు ఇండస్ట్రీకి వెరీ ప్యాషనేట్, వెరీ ఎఫిషియెంట్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ కూడా ఎంటర్ చేస్తున్నారు. దట్ వే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ నిఖిల గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఎస్, ఇప్పుడు మన హీరోయిన్ మాటలు వినేద్దాం. కావ్య తాపర్, ఏమైంది? I hate giving speech. అయ్యో, తప్పదమ్మా, తప్పదు. First of all, I'm really sorry for making everybody wait and for being so late. And a very, very happy, blessed, and full of love and success. Happy birthday to Havish Garu. And I'm very grateful that I'm sharing screen space with someone like you. And under the guidance and direction of Trinad Garu, of course. And I'm very, very blessed to be a part of this script because it is just out of this world. It is a pakka family entertainer that everybody, all age groups are going to enjoy. And I'm so happy to be a part of this. And today is just a small, not a teaser, but kind of a tease for the audience because there's so much more that's going to come. Nenu Reddy itself is such an entertaining and exciting name, but trust us that there is so much more coming in store that is going to blow your minds, and you are all going to thoroughly enjoy this film in theaters. So, yeah, please go and support. And that's it. ఇది ఏం చదవలేదే అంటూనే ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది చూసారా, ఆ టైప్. నాకు స్పీచ్ రాదంటూనే ఎంత మంచి క్యూట్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, అండ్ నా తమ్ముళ్ళు నేను రెడీ అంటున్నారు. సరే, ఇక్కడ త్రినాథరావు గారి డైరెక్షన్ లోనే జరుగుతుంది. సో హరీష్ గారు, ద బర్త్డే బాయ్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో బర్త్డేస్ జరుపుకున్నా కానీ బట్ ఈ బర్త్డే చాలా స్పెషల్ గా ఉంది. పర్టికులర్గా ఎన్నిసార్లు ఇన్ని థ్యాంక్ యూలు కానీ ఎన్ని విషెస్ కానీ నాకు ఎప్పుడు రాలేదు. అలాగే మీ అందరూ కూడా నన్ను ఇప్పటివరకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మీడియాకి అలాగే ఆడియన్స్ కూడా. నా ఫస్ట్ మూవీ నుంచి నువ్విలా కాడి నుంచి అంత పెద్ద హిట్ చేశారు. అలాగే జీనియస్ కూడా చాలా బాగా రన్ అయింది. తర్వాత సెవెన్ కూడా బాగా చూశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. ముందుగా సో నన్ను అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటారు అని. సో నేనైతే ఎవ్రీడే ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది నాకు, బట్ అవ్వలేదు. అంటే అట్ ద సేమ్ టైం లో క్వాలిటీ ఫిల్మ్స్ చేయకూడదు, ఏదైనా చేస్తే క్వాలిటీగా చేయాలనేదే నా తపన డెఫినెట్గా. బట్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ హోప్ గాడ్ గివ్స్ మీ లాట్ మోర్ ఛాన్సెస్. సో every single day that I get an opportunity, I feel really blessed. So when I act, I feel very happy. And so ఈ సినిమా వచ్చి త్రినాథ్ గారు మా ప్రొడ్యూసర్, మా చెల్లి నిఖిల గారు చెప్పినట్టుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పటి నుంచో త్రినాథ్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే నేను ఒరిజినల్గా సినిమా చేయడం కోసమే పిలిచాను, బట్ ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అందరినీ. సో ఆ విధంగా సో మేము ఎప్పుడో సినిమా చేయాల్సింది, బట్ ఆయన బిజీగా ఉండటం వల్ల ఇంత డిలే అయింది. బట్ స్టోరీ కూడా చాలా 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 బ్రిలియంట్ మూవీ. ఐ థింక్ త్రినాథ్ గారి మూవీస్ అన్నింటిలో కంటే కూడా ఇది బెస్ట్ స్టోరీ అని నేను డెఫినెట్గా చెప్తాను. సో అంత బాగుంటుంది సినిమా. సో అలాగే ఇందులో ఉన్న ప్రతి యాక్టర్ కూడా they are acting so well that the experience that I'm gaining by being with them, just by being there, including మా తమ్ముడు సాంప్రదాయని వాడితో సహా, వాడు కూడా నాకంటే బాగా యాక్ట్ చేస్తాడు.
it is my pleasure working with all of you guys. Thank you for accepting to act with me and all. And likewise, my technicians, Mickey J. Mayer Gani, అలాగే నిజార్ గారు ఫ్రేమ్స్ పెడితే అసలు ఎంత బ్యూటిఫుల్. నా ఫ్రెండ్స్ కొంతమంది నా దగ్గర టీజర్ అంతా చూపిస్తే ఏంటిది ఇది పెద్ద సినిమాలో ఎందుకు ఇంత 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 క్లారిటీ రావట్లేదు, ఏంటి నువ్వేం చేశాను, నేనేం చేయలేదు బాబు, మా కెమెరామెన్ చేశాడు అని చెప్తుంటే అదేంటి మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, నాకేం తెలుసు, వెళ్ళి అన్నాడు, మాకు మంచి కెమెరామెన్ ఉన్నాడు కాబట్టి అంత ఎక్స్ట్రాడినరీ వర్క్. సో ఆయన కూడా నా సినిమా ఇదివరకు చేశారు డైరెక్షన్. ఈ సినిమా త్రినాథ్ గారి కోసం నా కోసం స్పెషల్గా చేస్తున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. సో అలాగే ప్రవీణ్ పూడి గారు కూడా అడగగానే ముందుకు వచ్చి చేస్తున్నారు. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. So I think it's one of the best birthdays for me. So thank you all for being here. Thank you so much. So I'm looking forward to seeing you all in theaters soon. Yeah, thank you so much. మిమ్మల్ని అందరినీ థియేటర్ లో చూడడానికి నేను రెడీ. ట్రాన్స్లేట్ చేశా. ఓకే సార్, మీరు రెడీ ఇప్పుడు? ఎస్. సో త్రినాథరావు గారు రెడీ. యా, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ హ్యాపీ బర్త్డే హరీష్ గారు. అండ్ ఫస్ట్ నాకు చాలా ఈ మధ్య చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటంటే కుబేర పెద్ద హిట్ అవ్వడం. సో మళ్ళీ థియేటర్స్ కొంచెం కలకలగా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ రాబోయే కన్నప్ప కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలి. దాని తర్వాత ఒక 10-15 సినిమాలు అలాగే హిట్ అయితే మరలా థియేటర్స్ ఒక చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అది నాకు చూడడం చాలా ఇష్టం అనిపించింది. నిజంగా దేవుడు నేను అదే కోరుకుంటున్నాను. దేవుడే ఇక్కడ నుంచి ఓ 10-15 తెలుగు హిట్ సినిమా, తెలుగని కాదు ఆల్ లాంగ్వేజెస్ హిట్ సినిమాలు ఇచ్చేసే దేవుడా. మళ్ళీ చాలా డిసప్పాయింట్లో ఉంటున్న ఇండస్ట్రీ మరలా చిన్న ఉత్తేజం వస్తుంది అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకా నేను రెడీ సినిమాకి వస్తే, ఎప్పటి నుంచో అభిష్ గారు వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం. ఒక విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివన్నీ, ఫ్యామిలీ మెంబర్ లాంటివన్నీ కూడా. సో ఎప్పటి నుంచి అడుగుతుంటే ఒక మంచి కథ సెలెక్ట్ అయ్యి మనకు నచ్చితే అప్పుడు చేద్దాం అభిష్ గారు అని అలాగా వెయిట్ చేయించాం. అనుకోకుండా మజాగా అయిపోగానే శ్రీనివాస్ గారు కథ చెప్పారు. ఒక కథ చెప్తానంటే చెప్పారు. కథ వినగానే నాకు ఎందుకో ఇది అభిష్ గారు చేస్తే బాగుంటుంది అనిపించి వెంటనే అభిష్ గారు ఫోన్ చేసి ఒక కథ పంపిస్తాం వినండి అన్నాను. అనగానే అభిష్ గారు అని మీరు అనుకుంటారు, అభిష్ గారి గురించి జనరల్గా ఒరిజినల్గా నిజాలు మాట్లాడేసుకుందాం. వీళ్ళేం డబ్బులు ఇచ్చేస్తారు డైరెక్టర్కి. రెండోది ఏంటంటే ఆయనకి కథ ఏదైనా ఇస్తాయి, సినిమా చేయడం ఎక్కువ, ఇలాంటి ఒక న్యూస్ తిరుగుతూ ఉంటాయి. కానీ వాస్తవాలు కాదు. ఆయన కథలు అంత ఈజీగా ఓకే చేయడు. మీకు అర్థం కావట్లేదు. అమ్మో, అంత ఈజీగా ఓకే చేయడు కథలు. అది ఒకటి. రెండు, ఫస్ట్ పాయింట్ అసలు కాదు. సో ఈ కథ విని ఇంచుమించు శ్రీని గారు 2.5 hours నరేషన్ ఇచ్చారు కంటిన్యూస్గా. నేను పక్కనే కూర్చున్నా, నేను కూడా విన్నా ఆయనతో పాటు. సో వినగానే సింగిల్ షాట్ ఓకే చెప్పారు ఆయన. ఓకే చెప్పి త్రినాథ్ గారు నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను, నేను సినిమా చేద్దామా. నాకు కూడా ఎప్పటి నుంచో పెళ్లి సందడిలో ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరినీ అప్పుడు ఆ సినిమాలు వాడారు. అసలు కమెడియనే దొరకట్లేదు వేరే సినిమాలు యాక్ట్ చేయాలంటే అన్నది భలే ఉండేది. అది వినడానికి కానీ కమెడియన్స్ అందరూ ఫ్యామిలీగా వచ్చి చేస్తున్నారు అని అనడం కానీ అది నాకు చాలా అప్పట్లో, ఇంకా అప్పుడు నేను డైరెక్టర్ కూడా కాదు, ఏదో స్టూడెంట్, ఏదో చదువుకుంటున్నాను ఆ టైంలో. ఆ సౌండింగ్ మళ్ళీ ఈ సినిమాతో నేను వింటున్నాను మా సెట్లో. ఎందుకంటే ఫుల్ ఇక్కడ ఇంకా ఒక ఫ్యామిలీ, ఇదంతా ఇలాంటి 3 ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే మీకు లాస్ట్ ఫంక్షన్ లో అప్పుడు ఇంకా పెద్ద స్టేజ్ మీద చేస్తాం కాబట్టి స్టేజ్ కూడా కొంచెం పెద్దగా కట్టాల్సి వస్తుంది. ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఇంక ఇలాంటి 3 ఫ్యామిలీలు ఉన్నాయి. సో అంతమంది ఆర్టిస్టులతో సినిమా చేస్తున్నాం. రోజుకి 12 నుండి 15 క్యారవాన్లు పెడుతున్నాం. సో క్యారవాన్కి ప్లేస్కే
పాపం మా మేనేజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు క్యారవాన్ ప్లేస్ సెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరితో రోజు ఒక పండగలాగా షూటింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఒక పండగలాగే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అంతే. శ్రీలక్ష్మి గారు రాలేదు కదా, శ్రీలక్ష్మి గారు ఆవిడ కూడా మెయిన్ క్యారెక్టర్ చేశారు ఇందులో. అసలు ఎన్ని సీన్లు, ఒక 10 సీన్లు చేస్తే 8 సీన్లు విపరీతంగా నవ్వుకుంటున్నాం, మిగిలిన 2 సీన్లు విపరీతంగా ఏడుచుకుంటున్నాం. అందరం ఏడుస్తున్నాం, అంత ఎమోషనల్ అవుతున్నాం. అంటే ఏమి పెద్దవో యాక్షన్ ఇలాంటి సినిమా కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సరదాగా ఆ ఎమోషన్స్, మన మధ్యలో వాళ్ళ మధ్య ఉన్న సరదాలు, ఇంతే సినిమా, ఏముండదు. సో నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాను. ఇందాక అన్నాను మీకు డైలాగే లేదు కదా, డైలాగ్ లేదన్నాను కదా, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటో మీకు థియేటర్లో చూస్తారు. ఆ డైలాగ్ లేదు ఏంటి అన్నది. సో అద్భుతమైన నటులు లక్కీగా నాకు ఈ సినిమాకి సెట్ అయ్యారు. అందరూ అన్ని క్యారెక్టర్లో కూడా అలా ఫిక్స్ అయిపోయారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ఒక సాంగ్ కూడా రీసెంట్గా చేసాం, చాలా గ్రాండ్గా చేసాం. అలాగే సాంగ్స్ మిక్కీజే మేయర్ నిజంగా నాకు చాలా, అంటే తను ఎక్కడ యూఎస్లో ఉంటాడు, ఏదో ఫోన్ కాల్స్లో మాట్లాడుకోవడమే. ఆయన ఎప్పుడు అదే చెప్తుంటాడు, ఏంటి సార్ నాకు విజువల్స్తో కలిపి చెప్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు వర్క్ చేయడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అని చెప్పి మంచి సాంగ్స్ అద్భుతంగా ఇప్పటికే 3 ఇచ్చేశారు. ఒకటి ఆల్రెడీ షూట్ కూడా చేసేసాం. సో అంటే అది ఇప్పటి నుంచి అవన్నీ ఇంచుమించుగా 50% సినిమా షూట్ అయిపోయింది, ఇంకో 50% బాకీ అయ్యాయి. సో ఇప్పటి నుంచి ఎందుకులే విజువల్స్ అంత ఎక్కువ ఇవ్వడం, ఓన్లీ బర్త్డే క్లిప్స్ ఇద్దామన్న ఉద్దేశంతో ఒక్క షాటే వాడాం. సో అందుకే నేనేమంటానంటే, నాకు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆర్టిస్టులు ఎవరు వచ్చినా సరే సినిమాలో కొంచెం నీట్గా ఉండాలి, మంచిగా సేవ్ చేసుకొని, లేకపోతే నీట్ సేవ్తోనో లేదా శుభ్రంగా తల దూపంలోనో. ఈ ఆర్టిస్టులు కరువు అయిపోయారు. ఎవరు వచ్చినా ఇంత గడ్డాలు, ఇంత హెయిర్లు, ఏంది ఈ కథ ఏమో అలాంటిది కాదు, క్లీన్గా నీట్గా ఉండాల్సింది కదా. అసలు అలాంటి ఆర్టిస్టులే దొరకట్లేదు, అందరూ అలాగే అయిపోయారు. మొత్తం గెడ్డాలు, ఇది కండలు గిండెలు ఒక రేంజ్లో ఉంటున్నారు ఒక్కొక్కరు. సో మళ్ళా ఈ సినిమాలో చాలా క్లీన్గా నీట్గా, ఇప్పుడు మీరు చూసారు కదా క్లిప్స్లో, ముద్దుగానే యశోదా అని ఎంత హాయిగా ఉందో ఆ సంగీతం. సినిమా అంతా కూడా అంతే హాయిగా ఉంటుంది. సో ఇది ఇట్స్ ఏ లైక్ ఫ్యామిలీ బోనాంజా. ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి సరదాగా 2.5 hours ఎంజాయ్ చేసి లాస్ట్ 15 minutes ఓవర్ ఎమోషన్ అయ్యి ఒక చిన్న ఎమోషన్తో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు, అంతే. ఎందుకంటే ఏముండదు సినిమాలో. సో నేను అప్పుడే వాళ్ళ నాన్నగారితో అన్నా, ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ అయితే నేను చేయనని. ఈ సినిమాకి నేను కాదు ప్రొడ్యూసర్ని అన్నారు. మరి ఎవరు అనగానే అలా ఆవిడ ఇచ్చారు. ఈవిడ ప్రొడ్యూసర్ ఏంటి, నీ హీరోయిన్ లాగా ఉందంటే అలాగనే ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే ఆవిడ. జనరల్గా ఎవరైనా ఏదైనా చెబితే ప్రాబ్లమ్స్ వచ్చి ఈ ప్రాబ్లం వచ్చిందని చెబితే, ఈ ప్రాబ్లం ఈ సొల్యూషన్ ఏంటి అంటే ఒక సొల్యూషన్ అనగా ఇది వెళ్ళిపోండి అంటారు. ఈవిడ అలాంటి ప్రొడ్యూసర్ కాదు. ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని అనలైజ్ చేస్తున్నారు, ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే రూట్స్కి వెళ్తున్నారు. ఫస్ట్ సినిమా కదా ఆ మాత్రం ఉంటుందిలేండి అనుకున్నాను నేను. రూట్స్కి వెళ్ళి దీనివల్ల ప్రాబ్లం వస్తుందని ఫైండ్ చేసి వాటిని సాల్వ్ చేయాలి, వాటిని సాల్వ్ చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదంటే మళ్ళీ రేపు కూడా పడుతుంది అని చెప్పి ఆ రూట్స్ లెవెల్లో దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అంత మంచి ప్రొడ్యూసర్. సో నిజంగానే బాగా నచ్చారు. అంటే ఇది ఫస్ట్ ఫిల్మ్, ఇంకా డెఫినెట్గా మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి బాగా షైన్ అయిపోతారు. సో ఎందుకంటే ఆమెకి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది సో సినిమాల మీద, వాటి మీదను. సో నేను ఇంకా అభిష్ గారు ఒక్కరే వాళ్ళ ఇంట్లో సినిమా పిచ్చోళ్ళు లేదు, ఈమె కూడా ఉన్నారన్న విషయం ఇప్పుడే అర్థమైంది. సో అంత మంచి ప్రొడ్యూసర్. సో మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని, అంటే నా డైరెక్షన్లోనే కాదు, ఇంకా చాలా మంది దర్శకుల్ని మీ ప్రొడక్షన్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మా ఆర్టిస్టులు అందరికీ పేరు పైన రూపా గారు అమ్మ క్యారెక్టర్ తీసుకొచ్చి ఒకరోజు షార్ట్ తెచ్చి రండి మీరు అని తీసుకొచ్చి కాళ్ళకి పట్టీలు పెట్టించా. నేను మదర్ క్యారెక్టర్ పట్టీలు అంటే రండి అన్నా అని ఒక సెలౌట్లో హై స్పీడ్లో పరిగెత్తించి వెనకాతల నుండి షాటు, పరిగెడుతున్న కాళ్ళకి 2 పట్టీలు, పరిగెడుతున్న హీరోయిన్కి తీస్తున్న నాకు షాట్లు తీశారు. ఆవిడకి అర్థం కాల, ఏంది ఇది నాకు మదర్ క్యారెక్టరు, ఈ హై స్పీడ్లో ఈ షాట్లు తీస్తున్నారు ఏంటి అని. ఆ 2-3 షాట్లు ఎడిట్ చేసి ఇంకొక ఎమోషనల్ డైలాగ్ చెప్పించి 3 ఎడిట్ చేసి ఆమె చూపించాను. వెంటనే చూపించగానే ఆవిడ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అంటే
ఆ ఎమోషన్ అలాంటిది. సో ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న అందరు ఆర్టిస్టులకి వాళ్ళు చేస్తున్న ప్రతి సీను కూడా వాళ్ళకి వెంటనే చూపించేస్తున్నా, ఇగో మీరు యాక్షన్ సీన్ ఇది చూడండి అంటే వాళ్ళు ఇంకా అది చూసి ఇంకా బాగా చేస్తున్నారు. అలాగే శ్రీలక్ష్మి గారు ఎక్సలెంట్, ఆవిడ ఎంత బాగా నవ్విస్తారు సినిమాలో అంత బాగా ఏడిపిస్తారు ఈ సినిమాలో. సో నేను రెడీ అన్న పిక్చర్లో. అండ్ చెప్తున్నాను కదా, ఒక పిక్నిక్ లా చేస్తున్నాం. ఆ రోజు ప్రదీప్ గారు రాలేదా, ప్రదీప్ గారు వాళ్ళ ఇంట్లో ఆవకాయ పచ్చడి, సార్ గోంగూర పప్పు అయితే ఎక్సలెంట్, వాళ్ళ ఇంట్లో గోంగూర పప్పు గారు ఇరక్కునేస్తారు అది. ఇలా ఒక్కొక్కరు రోజు బాక్సులు తేయడమే. అంత బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేస్తున్నాం, అలాగే అంత ఎమోషనల్ కూడా అవుతున్నాం. అందరం ఒక ఫ్యామిలీలా ఫామ్ అయిపోయాం. సో ఈ సినిమా అతి త్వరలో, చాలా ఇంకా 50% అయిపోయింది, చాలా స్పీడ్గానే ఫినిష్ చేసేస్తాం. చేసిన తర్వాత ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ ముందుకు తీసుకొస్తాం. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. నా సినిమాలకి మ్యాక్సిమం ఎడిటర్ మా ప్రవీణ్ పుడియే, కానీ ఏ సినిమా ఫంక్షన్కి రాలే, దీనికి వచ్చాడు, నాకన్నా ముందు వచ్చాడు. అదే అర్థం కాల ప్రవీణ్, ఏంటో స్పెషల్ అర్థం కాల. ఇదే ఫస్ట్ టైం ఆయన ఫంక్షన్కి రావడం. సో నాకన్నా ముందు వచ్చేసాడు. నేను టైంకి రాలేదా, సారీ నేనే టైంకి రాలేదు. ఆ కోపం మా మూర్తి గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు నాకు ఫోన్ చేసి, ఎక్కడున్నారు, టైం ఎంత అయింది అని. అలాగే మా నిజార్, మా ఇద్దరిది చాలా చాలా సంవత్సరాలు, చాలా సినిమాల అనుబంధం. సో అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో కూడా చాలా సూపర్ విజువల్స్ ఇచ్చాడు, చాలా బాగా చేస్తున్నాడు కూడా తను. ఫోటోగ్రఫీ అంటే ఫిక్స్ అయ్యాం సినిమా బాగా చేద్దాం. ఇంచుమించుగా 28 మంది ఆర్టిస్టులు ఉన్నారు, 28 మెంబర్స్ ఆర్టిస్టులు సినిమాలో. సో అంతా బాగా చేద్దాం, కలర్ఫుల్గా చేద్దాం, ఇద్దరమే ఫిక్స్ అయ్యి సినిమా చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. హరీష్ గారికి ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ హరీష్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, లేట్లు చేయకండి, వెంటనే సినిమాలు చేస్తూ ఉండండి, లేట్లు చేయకండి. త్వరగా సబ్జెక్ట్స్ చూస్ చేసుకొని మీకు నచ్చిన సబ్జెక్ట్స్ వెంటనే హ్యాపెనింగ్ అయ్యేటట్టుగా మంచి డైరెక్టర్స్ని పెట్టుకొని బాగా చేయండి అని. ఇప్పుడు ఇది ఎప్పుడు అదే అంటుంటారు, ఇంత లేట్ చేస్తారంటే, ఇలా లేట్ చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే వయసు అయిపోతూ ఉంటుంది. అది కాదు కదా, మనం ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వెంటనే చేసేయాలి. సో అలా చెయ్యండి, కానీ మంచి సబ్జెక్టులు మీకు నచ్చినవి చెయ్యండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి, అలాగే ఇంకా రాలేదు వాళ్ళకు కూడా మీ ద్వారా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే మీ అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని ఎప్పుడులాగే మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. ఓకే, మన ఫోటోగ్రఫీ అయిపోతే థ్యాంక్ యూ. హరీష్ గారు ప్లీజ్ కమ్. ఎస్, అందరూ జాయిన్ అవ్వండి బర్త్డే సెలబ్రేషన్స్. హ్యాపీ బర్త్డే టు యూ హరీష్ గారు. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లతో బర్త్డే విషెస్ చెప్పేద్దాము. నేను రెడీ అంటూ అతి త్వరలో బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వస్తున్న హరీష్ గారికి హ్యాపీయెస్ట్ బర్త్డే అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. Happy birthday, dear friend. Happy birthday to you. Birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది వచ్చారంట. సో వాళ్ళు కూడా యూ కెన్ జాయిన్ ద కేక్ కటింగ్ సెలబ్రేషన్. Happy birthday to you. Birthday
to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Thank you so much. So Q&A session start చేసే టైం వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఎస్ స్టేజ్ పైన కేక్ క్లియర్ చేయరా ప్లీజ్. థ్యాంక్ యూ. Q&A సెషన్ స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆన్ స్టేజ్. సో హవీష్ గారిని, కావ్య థాపర్ గారిని, త్రినాథరావు నకిన గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అలాగే బల్గం సహదేవ్ గారు హీరో గారికి శాలువా కప్పుతున్నారు. అండ్ ఎస్ Q&A తర్వాత మనం ఇవన్నీ కంటిన్యూ చేయొచ్చండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. నిఖిల గారు అండ్ త్రినాథరావు గారు, హవీష్ గారు అండ్ కావ్య థాపర్ వీళ్ళు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ చైర్స్ తీసుకురండి. మిగతా వారందరినీ